ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ మా హృదయాంతరాలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదూ? యేసయ్య మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కదూ? యేసయ్య మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున లెంట్ డేస్ మన మధ్యలో ఉన్నాం. సిలువను గుర్చినటువంటి వార్తను గుర్చిన ఆ కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఈ రోజున సిలువను గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మనం అందరం కూడా సిలువలో ఉన్న శక్తిని చూడబోతూ ఉన్నాం. సిలువలో ఉన్నటువంటి ఆ గొప్ప మహిమను మనం కళ్ళారా చూడబోతూ ఉన్నాం. అందరూ కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఎవరు అటు చూసుకుంటూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఇది వినాలా వద్దా అనుకుంటూ వినొద్దండి. దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని మాట జాగ్రత్తగా విన్నప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థితి తీసుకొని పోబోతున్నాడు. ఆ మాట నీలో పనిచేయబోతుంది. నీ నరములకు, ఎముకలకు, కీళ్లకు, మూలుకలకు, నీ ఉద్దేశమునకు, నీ ఊహకు, నీ చిత్తమునకు గొప్ప శక్తి రాబోతుంది. నువ్వు వెళుతున్నటువంటి మార్గంలో దేవుడు సరళం చేయబోతున్నాడు. నువ్వు వెళుతున్న మార్గంలో దేవుడు తన శక్తిని కురిపించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. ముందుగా యేసే జాబ్ అనే కార్యక్రమం ద్వారా వెలువడుతున్న కార్యాల కోసం అందరూ ప్రార్థన చేయండి. అంతేకాదు సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు పరిచయం చేయండి. ఈ వాక్యం మీరు మాత్రమే కాదు, మీతో పాటు అనేకులు విని వాళ్ళ జీవితాలు వెలిగించమన్నట్లుగా మీ స్టేటస్లోను, మీ యొక్క ఇన్స్టాగ్రామ్లోను అక్కడ పోస్ట్ చేయండి. ఖచ్చితంగా దేవుడి మాటను మీ ద్వారా అనేకులకు తెలియచేస్తాడు. ప్రార్థన చేసుకుంటూ అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ఇది మీ సమయం పరలోకపు తండ్రి. మీ ప్రజలతో మీరు మాట్లాడబోతున్న సమయము తండ్రి. ఆకాశపు గవిని తెరవబడును గాక, మహిమ గల వార్త ప్రవేశించును గాక, ప్రవహించును గాక తండ్రి. మహిమ గల సన్నిధి ప్రవహించును గాక, అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్య కార్యము జరుగును గాక తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, మీ బలముతో నింపండి తండ్రి, మీ ఆత్మతో నింపండి ప్రభువా, మీ ఆదరణతో నింపండి తండ్రి, మీ జీవముతో నింపండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో తండ్రి మీ జ్ఞానపు ఆత్మ ప్రవేశించును గాక తండ్రి. తండ్రి మీకు స్తోత్రం. రండి నాయనా, మాకు నిజమైనటువంటి జీవితాన్ని చూపించండి తండ్రి. మీ పరలోక జ్ఞానము దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు ప్రభువా, ప్రతి ఒక్క జీవితాన్ని మీరు సరిచేయమని అడుగుతున్నాము తండ్రి. ప్రతి ఒక్కరితో ముచ్చటించమని అడుగుతున్నాము తండ్రి. మీకు స్తోత్రం. మీ కృపతోడిచి నడిపించి బలప సహాయం చేయమని, మీ ఆదరణ దయచేయమని, ఆశ్వాదం దయచేయమని, శక్తితో బలముతో జీవంతో నింపమని అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సిలువను గుర్చినటువంటి వార్త. అసలు సిలువ అంటే ఏంటి? ప్రియ దేవుని బిడ్డ, సిలువ మనం చూస్తున్నాం ఈ ఆకారంలో ఉంది అంటే కొట్టివేయబడింది అంటే నేను కొట్టివేయబడ్డాను ప్రభువా, నాలో బ్రతికేది నీవే ప్రభువా. గలతీ పత్రికలో మరి పౌలు రాస్తూ ఉంటాడు, 1:20 రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నాలో క్రీస్తు బ్రతుకుతున్నాడు, ఇక జీవించేవాడు నేను కాదు అంటే నేను అనేటువంటిది కొట్టివేయబడింది. నా జ్ఞానం, నా తెలివి, నా ఆలోచన, నా సామర్థ్యం, నా బలం, నాకున్నటువంటి చుట్టూన్న ప్రజలు, నా ఇన్ఫ్లుయెన్స్, నా హోదా అంటే ఇవన్నీ నా 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 అనేది కొట్టివేయబడినప్పుడు, స్వార్థము కొట్టివేయబడినప్పుడు, నాది అనేటువంటి తత్వం కొట్టివేయబడినప్పుడు దేవుని శక్తి దిగి రాబోతుంది మన జీవితంలో. దేవుని బలము దిగి రాబోతున్నది, దేవుని సమాధానం దిగి రాబోతూ ఉన్నది, దేవుడు జీవించబోతున్నాడు. పౌలు అంటాడు, ఇదిగో నేను కొట్టివేయబడ్డాను, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన శక్తి ఎంత? క్రీస్తు శక్తి ఎంత? మన జ్ఞానం ఎంత? క్రీస్తు జ్ఞానం ఎంత? మన జ్ఞానం కొట్టివేయబడినప్పుడు క్రీస్తు జ్ఞానం రాబోతుంది మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఫన్నీ కథ ఒకటి ఉంది, నేను చదివినప్పుడు చాలా సంతోషపడ్డాను ఆ విషయాన్ని. ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక బాటసారి ఒక ఊరు వెళ్తున్నాడు. వెళ్తే మధ్యలో చాలా ఎండ వచ్చింది. ఒక చెట్టు కింద పడుకున్నప్పుడు అది మర్రి చెట్టు అనమాట. పక్కనే గుమ్మడి చెట్టు ఉంది, గుమ్మడి తీగ పాకి ఉంది, గుమ్మడికాయ ఎంతలా. పైన చెట్టు ఏమో మర్రి చెట్టు, ఎంత పెద్ద చెట్టు, ఓడలు దిగినటువంటి చెట్టు, దానికి మాత్రం చిన్న చిన్న కాయలు ఉన్నాయి. అప్పుడు ఆ బాటసారి అనుకున్నాడంట, ఆ రైతు అనుకున్నాడంట, చా సృష్టికర్తకి అసలు తెలియలేదు, నాకు గాని చేయగలిగేంత, సృష్టించగలిగేంత సామర్థ్యంగా ఉంటేనా ఏ చెట్టుకి ఎంతలా కాయలు పెట్టాలి అంత పెట్టేవాడిని, మర్రి చెట్టుకి ఎంతలా కాయలు పెట్టాలి అంతలా కాయలు పెట్టేవాడిని. మరి బలం లేనటువంటి గుమ్మడితేకి ఎటువంటి కాయలు పెట్టాలి అటువంటి కాయలు పెట్టేవాడిని. దేవుడికి తెలివే లేదు, బలమే లేకుండా పాకుతున్నటువంటి సన్న తీగకేమో ఇంతలా కాయ పెట్టాడు, ఎంత ఓడలు దిగినటువంటి మర్రికేమో ఇంత బుడిబుడి కాయలు పెట్టాడు. అసలు తెలివి ఉందా?
అనుకున్నాడంట. అనుకొని ఆలోచిస్తూ అట్లనే నిద్రలోకి వెళ్ళిపోయాడు. చల్లటి గాలి వస్తుంటే నిద్రపోయాడు. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు లేవలేదు. అప్పుడు వెంటనే ఏదో తన మీద ఏదో పడిపోతున్నట్టుగా అనిపించి చూసేసరికి ఆ చెట్టు మీద కోతుండి ఆ కొమ్మను ఊపేసిందంట. ఆ కొమ్మ నుంచి చాలా కాయలు టప్ప టప్ప టప్పమని పడిపోయాను మీద. దిగ్గులేసి కూర్చున్నాడంట. కూర్చున్నాడు. ఆయన మీద చాలా కాయలు పడిపోయింది. అప్పుడు అనుకున్నాడంట, అమ్మా దేవానికి స్తోత్రమయ్యా, దేవుడానికి వందనాలయ్యా, నా ప్రాణాన్ని కాపాడేవా ఈ రోజున. ఎందుకంటే ఒకవేళ నేనే సృష్టికర్తనయ్యి ఉంటే మర్రి చెట్టుకి ఎంతంతలా కాయలు పెట్టాలని, చెట్టు ఎంత పెద్దది కాబట్టి ఎంతలా కాయలు పెట్టాలని ఒకవేళ పెట్టేసి ఉంటే ఇప్పటికంత నా తలకాయ పగిలిపోయి మొక్కలైపోయి ఉండేది. నువ్వెంత గొప్పోడు నాయన, ఇంత చిన్న కాయలు పెట్టిన వాళ్ళు బతికి మరలా నేను బట్టగట్టాను నాయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడికి అసలు తెలివి ఉందా, దేవుడికి అసలు జ్ఞానం ఉందా, ఎందుకు ఇట్లా చేశాడు కదా. చాలాసార్లు మనం అనుకుంటాం దేవునికి జ్ఞానం లేదు, మనకు చాలా జ్ఞానం ఉంది అనుకుంటాం. కొన్ని పనులు మనకు దేవుడు చేసే పనులు వెర్రితనంగా అనిపిస్తాయి, కానీ వాటిలో మహాజ్ఞానం ఉంది. దేవుని వెర్రితనములో మహాజ్ఞానం ఉంది. జ్ఞానాన్ని సిగ్గుపరిచేటువంటి మహాజ్ఞానం ఉంది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు మనలో జీవించాలి అంటే, ఆయన జ్ఞానం మనకు రావాలి అంటే, ఆయన తెలివి మనకు రావాలంటే, ఆయన సన్నిధి మనకు రావాలంటే, ఆయన మనలో జీవించాలంటే మనం కొట్టివేయబడాలి. అదే సిలువను గుర్చినటువంటి వార్త. నిన్ను కొట్టివేసుకోవడమే సిలువను గుర్చినటువంటి వార్త. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఒకసారి సువార్త చేసుకుంటూ వెళ్తున్నాడు యేసయ్య. అప్పుడు ఆయనకు ఒక ఐశ్వర్యవంతుడు కనబడ్డాడు. అతను చాలా భక్తిపరుడు, చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రం పాటిస్తున్నటువంటి ఒక వ్యక్తి, తల్లిదండ్రులను సన్మానిస్తూ, సత్యం మాట్లాడుతూ, యథార్థంగా బ్రతుకుతూ, తన పొరుగువానికి ఏ కీడు చేయకుండా బ్రతుకుతున్నటువంటి, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి అతడు. అయితే యేసు దగ్గరికి వచ్చాడు. సద్బోధకుడా, సత్పురుషుడా, అంటే ఇతరులు ఎలా సన్మానించాలో, ఒక గురువుని ఎలా సన్మానించాలో, ఒక గురువుని ఎట్లా సంబోధించి మాట్లాడాలో, ఒక గురువుని ఏ విధంగా చేయాలో ఆయనకు బాగా తెలుసు. సద్బోధకుడా, సత్పురుషుడా అంటూ వచ్చాడు. వచ్చి, అయ్యా నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి చూద్దాం. మాట మనం చదువుకుంటాం. లూకా సువార్త 18వ అధ్యాయం 18 నుంచి మనం చదువుకుంటాం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటిని ఆచరించుచునే ఉన్నాను నేను. యేసు విని, నీకింక ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగి ఉన్నవి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ఫలము కలుగునని నీవు వచ్చి నన్ను వెంబడింపుమని ఆయనతో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. చూడండి దేవుని బిడ్డ, ఇక్కడ యేసయ్య చెప్పాడు, నీకున్నదంతా అమ్మేసిరా అన్నాడు, బీదలకు ఇచ్చేసిరా అని చెప్పేశాడు. నీకున్నదంతా బీదలకు ఇవ్వు అన్నాడు. అతడు మిక్కిలి ఆస్తిపరుడు కాబట్టి వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట అసాధ్యం. అట్టంటే మనం అందరం బికారులు అయిపోదామా? అందరం డబ్బు లేకుండా ఏదో చెట్టు కింద ఉందామా, ఇల్లు కట్టుకోకుండా, సంపాదించుకోకుండా? అంటే కాదు. ధనమే ఎవ్వరికి ఇవ్వకుండా నాకు మాత్రమే కావాలి, నేను మాత్రమే ధనవంతుడు కావాలి, నేను ఎవరికి ఇవ్వను, నేను మాత్రమే ఎదిగిపోవాలనేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా. ధనమే ప్రాపకమని నమ్మి, డబ్బే ఆధారమని నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళటం అసాధ్యం. మనం ధనవంతులు అవటం దేవుని చిత్తం. ఎందుకో తెలుసా? మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ మనం ఇవ్వాలి కాబట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక నది నిండుగా ప్రవహించడం దేవుని చిత్తం. ఎందుకంటే చుట్టుపక్కల కాలవలన్నీ నింపబడాలి కాబట్టి, చుట్టుపక్కల ఉన్నటువంటి బీడు భూములను నింపబడాలి కాబట్టి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎడారి భూములను నింపబడాలి కాబట్టి. ఎందుకు దేవుడు మనం ఆశీర్దిస్తున్నాడంటే ఇతరులను ఆశీర్దించడానికి కోసం మాత్రమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు, బ్లెస్ మీ లార్డ్ సో దట్ ఐ కెన్ బి బ్లెస్డ్ టు ద వరల్డ్. నన్ను ఆశీర్దించండి ప్రభువా, ఎందుకంటే నేను లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నాకు ఇవ్వండి ప్రభువా, ఎందుకంటే నేను ఇతరులకు ఇవ్వాలి కాబట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నన్ను నింపండి ప్రభువా, ఎందుకంటే ఇతరులను నింపాలి కాబట్టి. నన్ను వెలిగించండి ప్రభువా, ఎందుకంటే నేను ఇతరులు వెలిగించాలి కాబట్టి. ఒక క్యాండిల్ కానీ గీత గీసుకొని నా వెలుగు నాకు కావాలనుకుని అంటే ఆ క్యాండిల్ కాసేపట్లకు ఆరిపోతుంది. ఒక గంట తర్వాత ఇక క్యాండిల్ అడ్రస్ ఉండదు.
కాలి కాలి వెలిగించి ఆ ఇంటి వరకు వెలిగించి వెళ్ళిపోతుంది. కానీ అదే క్యాండిల్ తన పక్క క్యాండిల్ వెలిగిస్తే, తన పక్క క్యాండిల్స్ అన్ని వెలిగిస్తే తన వెలుగు ఆరిపోయే లోపల ఇన్ని క్యాండిల్స్ వెలుగుతాయి. ఎంతమంది ఇంకా వెలుగు అంతకంతకు వ్యాపిస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాని తన జ్ఞానాన్ని తనలోనే దాచుకుంటే దేవుని బిడ్డ ఆ జ్ఞానం ఆరులో అంతమైపోతుంది. కానీ దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. అటువంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఒక వ్యక్తి మనకు తెలుసు తలాంతుల యొక్క ఉపమానం చెప్తున్నప్పుడు చివరి వ్యక్తి ఒక్క తలాంతు తీసుకొని దాన్ని దాచిపెట్టేశాడు. దాచిపెట్టేసినందువలన దేవుని బిడ్డ దేవుడు అంటున్నాడు, నీకు ఒక తలాంతు ఇచ్చాను, ఏం చేసావు చెప్పు. అయ్యా నేను దాచిపెట్టేశాను, మూట కట్టేశాను అయ్యా. ఆ మాట అనగానే దేవునికి ఆ రాజుకి ఎంతో కోపం వచ్చేసింది. ఏంటి దాచిపెట్టావా? అర్జెంటుకి వెళ్ళి తీసుకొని పోయి కటకటాల వేసేయండి రా అన్నాడు. తీసుకొని పోయి పాపులు వ్యభిచారుల స్థలంలో ఈడ్చుకొని పోయి పడేసేయండి, అక్కడ పండ్లు కొరుకుట యాతన ఉంటుంది, వెళ్ళు అని చెప్పేశాను. కారణం ఏంటి? ఎందుకు అంత కోపం వచ్చింది? తలాంతు పాతిపెట్టిన వ్యక్తి ఏం చేశాడు? హత్య చేయలేదే, వ్యభిచారం చేయలేదే, దొంగతనం చేయలేదే, దోచుకోలేదే. ఎందుకు అంత భయంకరమైన పనిష్మెంట్ దేవుడు ఇచ్చాడంటే అతని దగ్గర ఉన్నటువంటి తలాంతు ఎంత గొప్పదంటే 1000 మంది వ్యభిచారులు మార్చగలిగేటువంటి తలాంతు ఉంది, 1000 మంది దొంగలు మార్చగలిగే శక్తి ఉంది, 1000 మంది మరి పాపులు మార్చగలిగే శక్తి ఉంది. కానీ అతడు దానిలోనే దాచుకున్నందువలన, ఎవరికి చెప్పనందువలన, ఎవరికి విన్నవించినందువలన, దేవుని బిడ్డ తనకున్న జ్ఞానాన్ని దాచిపెట్టినందువలన, తనకున్నటువంటి ఆ ప్రకటించే జ్ఞానాన్ని లేకపోతే ఇచ్చే జ్ఞానాన్ని వాడుకున్నందువలన ఏమైపోయింది అదంటే ఆ జ్ఞానం, ఇంతమందిని కాపాడేటువంటి జ్ఞానం, ఇంతమంది రక్షణకు ఆధారమైనటువంటి జ్ఞానం అది సమాధి చేయబడింది. కాబట్టి అంతమంది యొక్క రక్తాన్ని గుచ్చిన అపరాధం అతని మీద ఉన్నది. అందుకే దేవుని బిడ్డ, నువ్వు తలాంతు కలిగి ఉన్నావా? వాడుకో, దాన్ని ఇవ్వు, అనేకులకి ఇవ్వు. నేను ఒకసారి ఒక పల్లెటూరు వెళ్ళినప్పుడు అది చిన్న పల్లెటూరు, కానీ అక్కడ సాయంత్రం అయిందంటే అందరిలో తబలా మోతలైన పడుతుంటాయి. తబలిస్టులు ఉన్నారు, అందరూ ఒక్కొక్కరు పాటలు పాడుకుంటా ఇళ్లలో ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. నేను అడిగాను, ఇదేంటయ్యా ఇంత చిన్న పల్లెటూరులో ఇంత పెద్ద తబలిస్టులు ఉన్నారు, ఏంటి పరిస్థితి అంటే అందరూ ప్యాడ్ కొట్టేవాళ్ళు ఉన్నారు, తబల కొట్టేవాళ్ళు, కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు. ఎంత మధురంగా ఉందంటే ఆ సంగీత ప్రపంచంలాగా ఉంది అది. అడిగాను ఏంటి అసలు దీనికి కారణం ఏంటంటే అప్పుడు చెప్పాడు, మాకు ఒక తాత ఉండేవాడు, అతను మంచి తబలిస్ట్. అతనితో పాటు కొంతమంది కీబోర్డ్ ప్లేయర్ తెప్పించేవాడు, ప్యాడ్ కొట్టేవాళ్ళు రప్పించేవాడు, వీణ వాయించేవాడు, సితార వాయించేవాడు, అందరూ వచ్చేసేవాడు. వాళ్ళందరూ కచేరీలకు పెట్టేవాళ్ళు. అందుకని మాకు అందరూ నేర్పించాడు ఆయన. తబలా, ప్రతి ఇంట్లో తబలా ఉంటుంది, ప్రతి ఇంట్లో తబలిస్ట్ ఉంటాడు. కారణం ఏంటి అంటే నేర్పించిపోయాడు, తనకున్న జ్ఞానం నేర్పించిపోయాడు. ఇప్పుడు వాళ్ళు అనేక ప్రాంతాలకి వెళ్ళి తబలా కొడుతూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. అందుకే చెప్తున్నప్పుడు దేవుని బిడ్డ ఆయనకున్నటువంటి జ్ఞానం పంచినందువలన ఈరోజు భూలోకం అంతా, ఆ ప్రాంతం అంతా దేవుని జయగీతాలతో పలుకుతున్నది, దేవుని ఆనంద గానాలు పాడుతూ ఉన్నారు. ఆయన తనకున్న జ్ఞానాన్ని ప్రతి ఇంటిలో పంచి వారందరినీ కూడా ఆ ఇంటిలో ఒక్కొక్కరు ఆరాధించినట్టుగా దేవుని మహింపరిచినట్టుగా చేశాడు. కాబట్టి ఆయన చనిపోయినా వాళ్ళ చేతుల్లో బ్రతుకుతున్నాడు ఆయన, వారు కొట్టే తబల దెబ్బల్లో బ్రతుకుతున్నాడు ఆయన. ఆయన చనిపోయినా వారు చేసేటువంటి గానామృతంలో వాళ్ళు ఉన్నారు, ఆయన ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నా జీవితం నాదే అనుకుంటే, నా జీవితం నా బ్రతుకు నాకు చాలు, నా డబ్బు నాకు చాలు అనుకుంటే ప్రతి మనిషి ఆ డబ్బుతో నశించిపోతాడు, ఆ డబ్బుతో నాశనం అయిపోతాడు. ఆ తలాంతు అతను నాశనం అయిపోద్ది. అంతవరకే పలానా తాత బలే తబలిస్ట్ అనేవాళ్ళు కానీ, పలానా తాత బలే పాట పాడేవాడు అనేవాళ్ళే కానీ ఇంకొకళ్ళు పాడటానికి వచ్చేది కాదు. ఆయనగా నేర్పించుండకపోతే ఆయన వల్ల తబలిస్ట్ అని ఆయన వరకే ఆ జ్ఞానం, ఆయన వరకే ఆ పేరు ఉంటుంది. కానీ పక్కన వాళ్ళు ఎవరి జీవితంలో అది నివసించదు. వాళ్ళు కూడా తబలా కొట్టేవాళ్ళు అయితే ఏమొద్దంటే ఆ తాత నాలో బ్రతుకుతున్నాడు, ఆయన టాలెంట్ నాలో బ్రతుకుతుంది, ఆయన ఇచ్చినటువంటి ఆ ట్రైనింగ్ నాలో బ్రతుకుతుందని చెప్పేసి ఇంకొకళ్ళు ఆయన బ్రతుకుతాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. పౌలు అంటాడు, ఇదిగో నాలో క్రీస్తు బ్రతుకుతున్నాడు. ఎందుకు? క్రీస్తు అతనికి జ్ఞానాన్ని బోధించి, సత్యాన్ని బోధించి ఉన్నందువల్ల అతను నడిచే ప్రతి నడక, చేసే ప్రతి పని, చేసే ప్రతి స్వస్థతలో క్రీస్తు ఉన్నాడు. ఆమేన్, 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 హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అలాగే మనకు దేవుడిచ్చిన జ్ఞానం మనం అనేకులు బ్రతకాలని, అనేకులు జీవించాలని, అనేకులు బ్రతుకును మార్చాలని దేవుడు మన తలాంతుతో నింపి పంపించాడు. దేవుడు ఇతనికి ఎంతో డబ్బు ఇచ్చాడు, కానీ ఒక్క పైసా ఎవరికి ఇచ్చేటువంటి అనుభవం లేదు ఇతనికి. అన్ని ఆజ్ఞలు పాటిస్తాడు, తల్లిదండ్రులు సన్మానిస్తాడు, ఎదురు సన్మానిస్తాడు, బాగా పిలుస్తాడు, ప్రైజ్ లార్డ్ అన్న అంటాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ తనకున్నది డబ్బుని, తనకున్నటువంటి ఐశ్వర్యమును, తనకున్నటువంటి తలాంతును, తనకున్నటువంటి కృపా వరాన్ని ఎవరికి ఇచ్చే రకం కాదు ఆయన. ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు అతనికి, తనలో తానే ఉంచుకుంటాడు. దేవుని బిడ్డ, ఒక పరిమళం, ఒక మల్లె పువ్వు తన పరిమళాలు ఇవ్వకుండా అక్కడే దాచిపెట్టుకుని ఉంటే ఆ పువ్వు వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు, తనకు తానే
అనుభవించి వెళ్ళిపోతుంది, రాలిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుడు ఎందుకు మనల్ని పంపించాడు ఈ లోకంలో అంటే గివర్స్గా. ఒక మేఘం నీళ్ళని ఇవ్వకపోతే ఈ బీడు భూములు ఫలించవు. ఒక చెట్టు పండు ఇవ్వకపోతే దాని రుచి ఏంటో మనకు తెలియదు, ఏ మనిషి బ్రతకడు. ఒక పొలము పంటను ఇవ్వకపోతే ఒక మనిషి బ్రతకడు. ఎందుకు దేవుడు పొలాన్ని పంటనిస్తున్నాడు దేవుడు ఆ పొలానికంటే అనేకులు బ్రతికించడానికి. సముద్రంలో నీళ్ళు ఎందుకు తగ్గిపోవట్లేదు ఎప్పుడు అంటే సముద్రం ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఎండ వచ్చిందంటే ఉపరితలం అంతా వేడెక్కిపోయింది, ఉపరితలం అంతా ఎగసిపోయి నీళ్ళన్నీ ఎగసిపోయి మేఘాలుగా రూపాంతరం చెందుతుంది. ఎప్పుడు నేను ఇవ్వనలేదు, ఎన్నిసార్లు ఇవ్వాలి కానీ అడగలేదు, ఎందుకు ఇవ్వాలి కానీ అడగలేదు. ఇస్తూనే ఉంది. మేఘాలుగా మారిపోతున్నాయి, వారి వల్ల ఇతరులు ఆశీర్వదించబడుతున్నారు. నువ్వు ఎప్పుడు గొప్ప వ్యక్తి అవుతావంటే నీ ద్వారా నువ్వు దీవించబడ్డప్పుడు కాదు, నీ ద్వారా నువ్వు గొప్పడు అయినప్పుడు కాదు, నీ ద్వారా ఇతరులు గొప్పోళ్ళు అయినప్పుడు, నీ ద్వారా ఇతరులు సంతోషించినప్పుడు, నీ ద్వారా ఇతరులు ఆస్వాదించబడినప్పుడు అప్పుడే నువ్వు గొప్పగా సావకుండా నీ బ్రతుకంతా నీవు తరతరాలు నిలబడతావు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము తన విశ్వాసాన్ని ప్రజలకు ఇచ్చాడు, చూపించాడు. తన విశ్వాసాన్ని, తన త్యాగ నిరతిని దేవుడు అడిగినప్పుడు తన సొంత కుమారుని ఇవ్వటానికి వెనక్కి తీయకుండా తీసుకొని వెళ్ళాడు. అందుకే ఆయన ఒక్క కుమారుడు బలిచ్చాడు కాబట్టి, ఒక్క కుమారుని ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడు లక్షల కొలది, కోట్ల కొలది ప్రజలు అతనికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారు. ఆ రోజు 1000 మంది 3000 మంది బ్యాప్టిజం తీసుకున్నారు పేతురు ప్రసంగం చేసినప్పుడు. ఆ రోజు అబ్రహాముకి 3000 మంది పిల్లలు పుట్టారు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారంటే వారు విశ్వాసం నుంచి తీసుకున్నారు. క్రీస్తునందు విశ్వసించు ప్రతి ఒక్కరికి అబ్రహాము తండ్రి కాబట్టి అబ్రహాముకి మరి 3000 మంది కుమారులు పుట్టారు, 3000 మంది కుమార్తెలు పుట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో చేర్చబడ్డ ప్రతి ఒక్కరు ఆయనకు అబ్రహాముకు కుమారులే. ఎందుకంటే అతడు ఇచ్చాడు కాబట్టి. ఇవ్వటం నేర్చుకున్న మన జీవితం, మన యొక్క తలాంతుని, మనకున్నటువంటి మరి ఎబిలిటీని, లేకపోతే మనకున్నటువంటి సామర్థ్యాన్ని ఎప్పుడైతే ఇతరులకు ఇవ్వటం నేర్చుకుంటామో, పంచటం నేర్చుకుంటామో, ఇవ్వటం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనము ఇతరులు బ్రతుకుతాం. మనమే తినటం నేర్చుకుంటాము, మనలో మనం ఉంటాం, అంతే స్మాష్ అయిపోతుంది. ఇతరులకు వెళ్ళటానికి అవకాశం లేదు, వాళ్ళ గుండెల్లో వెళ్ళటానికి అవకాశం లేదు, వాళ్ళ నోట్లోకి సాక్షి ఉండటానికి అవకాశం లేదు మన జీవితంలో. అందుకని దేవుని బిడ్డ ఇవ్వటం అనేది గొప్ప వరం. మా నాన్న ఎప్పుడు నాకు ఒక మాట చెప్తాడు, ఇవ్వటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నీకున్న జ్ఞానం, నీకున్న తెలివి. చిన్నప్పుడు మాకు ట్యూషన్ చెప్పమని చెప్పేవాడు. పిల్లలకి ఎవరికైనా చదువు రాకపోతే మా దగ్గర తీసుకొచ్చేవాడు మా నాన్న. రే తమ్ముడు చదువు రాట్లే చెప్పండి రా అని చెప్పేసి. మా ఇంట్లో చాలామంది ట్యూషన్లో వచ్చి పిల్లలు కూర్చునేవాళ్ళు. నేను చదువుకునేటప్పుడు కూడా అందరూ సాయంత్రం అయితే మా ఇంటికి వచ్చేవాళ్ళు మ్యాథ్స్ వినడానికి. మ్యాథ్స్ చెప్పేదాన్ని నేను అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా కూర్చోబెట్టుకుని ట్యూషన్ చెప్పేది. నేను చదువుకుంటే వాళ్ళకి చెప్పేది. మా నాన్న అనేవాడు, నీకున్న జ్ఞానం ఎంతవరకు ఉందో అంతవరకు పంచు, ఇతరులకు చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అందుకే ప్రియ దేవుని బిడ్డ, నేను గొప్పోని కావాలి, నేను పెద్ద హోదాలో ఉండాలి, నేను ఉన్నత స్థితిలో ఉండాలి, మంచిదే ఇవన్నీ. అంతేకాదు నీతో పాటు అనేక మంది ఉండటం ఆశీర్వాదం. నువ్వు గొప్పోడు కావటం ఆశీర్వాదం, నీతో పాటు అనేక మందికి దీవించబడటం అనేది, నీలాగా అనేకులు మారటం అనేది, పలానా అన్న నా జీవితాన్ని ఇలా మార్చాడు, పలానా అక్క నా జీవితాన్ని ఇలా మార్చింది అని చెప్పటం అనేది నీకు సంపూర్ణ ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నీ దగ్గర డబ్బు ఉంటే డబ్బు నీలో నివసిస్తుంది. నువ్వు ఇతరులకు ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళలో నివసిస్తావు, అది గొప్ప భాగ్యం. నీ దగ్గర సామర్థ్యం ఉంటే నువ్వు బ్రతుకుతావు, అది ఉడికిపోయేంత వరకు. కానీ నీ సామర్థ్యాన్ని ఇతరులకు ఇస్తే నువ్వు ఇతరులలో బ్రతుకుతావు, వారి శరీరంలో బ్రతుకుతావు, వారి జీవన శైలిలో బ్రతుకుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక నీ జీవితానికి అంతం ఉండదు, నీ జీవితానికి అవధులు ఉండవు, నీ బ్రతుకుకు అవధులు ఉండవు ఇంకా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఇవ్వటం నేర్చుకోవాలి. ఇతనికి అన్నీ తెలుసు, ఆరాధన చేయడం తెలుసు, చప్పట్లు కొట్టడం తెలుసు కదా, మరి దేవుని సన్నిధికి సాక్ష్యం చెప్పడం తెలుసు, ఇతరులను గౌరవించడం తెలుసు, కానీ అసలు ఇవ్వటం తెలియదు. పిల్లికి భిక్షం బెటర్. కొంతమంది ఆత్మీయ జీవితాలు అట్లనే ఉంటారు. ఇంటికి పోతే ఎన్ని కబుర్లను చెప్తారు. అబ్బా దేవుడు అట్ట చేశాడు, అబ్బా దేవుడు ఎట్ట చేశాడు, అబ్బా మా అమ్మాయికి అంత మంచి పెళ్లి చేశాడు, అబ్బా మా అబ్బాయికి ఎంత మంచి సంబంధం తీసుకొచ్చాడు, మాకు ఎంత మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇంటి వాళ్ళకి టీ నీళ్ళు కూడా ఎవరు కొంతమంది, 10 రూపాయలు కానుక కూడా ఎవరు కొంతమంది చెబుతూనే ఉంటారు, కబుర్లు చెబుతూనే ఉంటారు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, చాలామంది ఆశీర్వాదం గురించి పంచుకుంటారు. కానీ అందుకే బైబిల్ చెప్తా ఉంది, నీ సహోదరుడు ఆ పూటకు భోజనం లేకుండా పడి ఉంటే నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి నాయనా కాసుకోనాయనా, భద్రంగా ఉండు నాయనా, పరిశుద్ధంగా ఉండు నాయనా అని చెప్పడం వ్యర్థం అంటాడు. నీ సహోదరుడు ఆకలి కొని ఉంటే, చూపినా ఆ మాట చూద్దాం. యాకోబు 2వ అధ్యాయం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తన విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము?
అట్టి విశ్వాసం రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడు అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును. చూడండి, ఇక్కడ విశ్వాసం గురించి రాయబడింది. కానీ ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఏంటి అంటే, వాళ్ళు అలాగా ఏమీ లేకుండా ఉన్నప్పుడు, తినడానికి ఏమి లేకుండా, కట్టుకోవడానికి ఏమి లేకుండా దిగంబరులుగా ఉంటే తృప్తి పొందండి, విశ్రాంతి పొందండి, నెమ్మది పొందండి, నువ్వు ఎంత వాక్యం చెప్పినా ఏమవుతుంది? ఏమీ కాదు. మాట వాళ్ళ బ్రతికించలేదు, మాట వాళ్ళకి కావాల్సిన ఇవ్వలేదు. అందుకే మిషనరీస్ వచ్చినప్పుడు 3 విషయాలు చెప్పారు వాళ్ళు. ఏంటంటే సోప్, సాల్వేషన్. యేసుప్రభుని ఎలా పరిచయం చేసేవాళ్ళు అంటే, సూప్ తినడానికి ఇచ్చారు. ఆహారం లేక పెంట కుప్పలో కూర్చున్నటువంటి వాళ్ళని, తిండి లేక డొక్కలు ఎండిపోతున్నటువంటి వాళ్ళకి ఆహారం ఇచ్చారు. క్రియలతో కూడినటువంటి ప్రేమ, మాటలు చెప్పే ప్రేమ కాదు ఇది, క్రియతో కూడినటువంటి ప్రేమను చూపించేసి వాళ్ళని సంరక్షించారు. వాళ్ళకి భోజనం పెట్టి సూప్ ఇచ్చారు. సోప్ అంటే శుభ్రత నేర్పించారు. ఇదిగో ఇలా ఉండాలి, ఇలాంటి బట్టలు కట్టుకోవాలి, ఇలా స్నానం చేయాలి, ఎలా పళ్ళు దోముకోవాలి, ఎలా బ్రతకాలని చెప్తారు. అంతేకాదు సాల్వేషన్ అంటే అప్పుడు రక్షణ గురించి చెప్పారు. ముందే రక్షణ గురించి చెప్పి, ఇదిగో యేసుప్రభు శిలువలో నీ కోసం మరణించాడు, ఇదిగో యేసుప్రభు తిరిగి లేచాడు, ఇవన్నీ ఎవరికి కావాలి? యేసుప్రభు ఏం చెప్పాడు అంటే, మొదట నీకున్నది పంచు, ప్రియ దేవుని బిడ్డ. అందుకే వాళ్ళు ఏం చేశారంటే సూప్ ఇచ్చి, సోప్ గురించి చెప్పి, అంటే రక్షణ శుభ్రత గురించి చెప్పి, ఆ తర్వాత సాల్వేషన్ గురించి చెప్పారు. అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనం ఏదైతే చేయగలమో మన జీవితంలో, మనకేది జ్ఞానం ఉందో, తెలివి ఉందో, టాలెంట్ ఉందో, ఇవన్నీ కూడా క్రియారూపకంగా చెప్పినప్పుడు, క్రియారూపకంగా చేసినప్పుడు, అప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మనం చేసే పని దేవుడు ఆశీర్వదిస్తాడు, నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజు దేవుడు అతని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని రాజ్యంలో ధనవంతుడు చేరటం అసాధ్యం. ఎందుకంటే ధనాన్ని మూట కట్టుకుని నువ్వు రాలేవు అక్కడికి. ధనాన్ని పట్టుకొని ఉంటావు నువ్వు అంతే. కానీ ఎప్పుడైతే నువ్వు పంచడం నేర్చుకుంటావో, పంచడం అంటే అవసరం ఉన్నట్టు వాళ్ళకి, అనవసరం వాళ్ళకి అందరికి ఇవ్వటం అని కాదు, అవసరం ఉన్నటువంటి వాళ్ళకి నీ చేతనైంది, నువ్వు అప్పు చేసి ఇవ్వటం కాదు, నీ చేతనైంది ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే చేయటం నేర్చుకుంటావో ఆ రోజున ప్రియ దేవుని బిడ్డ నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో నా డబ్బు నేను ఇవ్వను, నేను పంచను, ఇది నాది అని ఎప్పుడైతే నేర్చుకుంటావో, ఇది నాకే, నా కుటుంబానికే, నాకే అంటావా, నిశ్చయముగా నువ్వు ఇక్కడే ఉండిపోతావు, దేవుని రాజ్యంలో చేర్చబడతావు. ఎందుకంటే నేను చెప్పాను కదా, క్యాండిల్ ఒకవేళ నా వెలుగు నాకే అనుకుంటే ఆ క్యాండిల్ అక్కడ వరకే. కానీ క్యాండిల్ తిరిగింది, త్యాగపూర్తి పైకి లేచింది, తిరిగింది, అనేకులు వెలిగించిందంటే, చీకట్లో అనేక క్యాండిల్స్ వెలిగించుకుంటూ వెళ్ళిపోయిందంటే, ఒక వెలిగిన క్యాండిల్ వెలిగించుకుంటూ వెళ్ళిపోయిందంటే, అదంతా గొప్ప వెలుగుగా మార్చబడిపోతుంది. గుంటూరు జిల్లాలో ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో అందరూ ఎంప్లాయీస్ ఉంటారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు. ఎట్లా అంటే ఫస్ట్ ఒక ఆయన ఎంప్లాయీ అయ్యాడంట. ఆ తర్వాత వాళ్ళందరం తీసుకొని పోయి మంచి మంచి హాస్టల్స్లో జాయిన్ చేయించేశాడు. చాలామందికి హాస్టల్ గురించి తెలియక, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ గురించి తెలియక చాలామంది పడిపోయి ఇళ్లలో చదువుకోలేక దూరం వెళ్ళలేక ఉంటే, ఆ రోజులో పల్లెటూరులో పెద్ద స్కూల్స్ ఉండేవి కావు, ఓన్లీ 5th క్లాస్ వరకు ఉండేవి. అందరు 5th చదివి మానేసేవాళ్ళు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఆ గొప్ప గొప్ప హాస్టల్స్ గురించి తెలుసుకొని అందరిని తీసుకుపోయి అక్కడ జాయిన్ చేసి వాళ్ళందరినీ అక్కడ స్థిరపరిచి చదివించిన తర్వాత ఇంటికి ఒక ఎంప్లాయీ ఉన్నాడు అక్కడ. అంటే మనం చెయ్యగలిగింది ఏదైతే మనకు తెలుసో, ఏదైతే మనం చేయగలమో చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని అనేకులు నివసింపజేస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ నోరు తెచ్చి ఏం చెప్తారంటే, పలానా అన్నండి మమ్మల్ని అక్కడ జాయిన్ చేశాడు, పలానా అక్క మమ్మల్ని అక్కడ జాయిన్ చేసింది. వాళ్ళు బాగా చదివి జాబ్ చేసి వాళ్ళు బాగా వచ్చారు. వాళ్ళు ఏదో మంచి బట్టలు కట్టుకొని, వాళ్ళు ఏదో చేతి కుంగరాలు పెట్టుకొని, బ్రాస్లెట్లు పెట్టుకొని, బంగారు నగలని మెళ్ళలో వేసుకొని, ఇదిగో మేము చదువుకొని కూడా మేము ఎంత గొప్పోళ్ళు అయిపోయాం అని చూపించడానికి రాలేదు. కానీ మమ్మల్ని ఇంటి చుట్టూ తిరిగి, రే రండ్రా చదువులో ఎంత గొప్ప శక్తి ఉంది రండ్రా అని తీసుకొని పోయి కాళ్ళు పట్టుకొని, ఎందుకంటే ఆ రోజుల్లో మరి బయటికి వెళ్ళడం అంటే అంత ఇష్టం ఉండదు, తల్లిదండ్రులు వదిలేసి బతకడం అంటే అంత ఇష్టం ఉండదు. కానీ వాళ్ళని తీసుకొని పోయి అందరికి పరిచయం చేసి వాళ్ళందరూ అక్కడ నిలబెట్టి చేశారు. కాబట్టి పలానా అక్క నన్ను బాగు చేశాడు, పలానా అక్క నన్ను బాగు చేసింది, పలానా అన్నయ్య నన్ను బాగు చేశాడు. కొంతమంది ఏం చేస్తారు, బాగా సంపాదించుకుంటారు, వచ్చారంటే బంగారం అంతా వేసుకొని చూపిస్తుంటారు, కారులో వస్తారు, దిగుతారు, హాయ్ అన్నయ్య, హాయ్ అక్కయ్య అంటారు, అంతే 2 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. ఇదిగో మేము ఇంత మంచి భోజనం చేస్తాం, ఇంత మంచిది. మా దశలో ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఇంట్లో 5 మగపిల్లలు ఉంటారు, అందరూ ఎంప్లాయీసే. వాళ్ళ పిల్లలు క్రిస్మస్కి వస్తారు, పల్లెటూరుకి వస్తారు, వచ్చి గుమ్మగుమ్మాల వాసన వాళ్ళ ఇంట్లో, మంచి బిర్యానీ వండుకుంటారు, మంచి బట్టలు కట్టుకుంటారు. ఆ పల్లెటూరులో
వస్తారు, వచ్చేసేసి అందరికి ఇదిగో మేము ఎంత శక్తిమంతులం, ఇంతగా మేము ఆశీర్వదించబడ్డాం, ఇంతగా ఇదిగో మేము చదువుకున్నందు వల్ల ఇంత మంచి హోదా మాకు వచ్చింది, ఇంత మంచి బట్టలు మాకు వచ్చింది చెప్పేసి అందరికీ చూపిస్తారు. అంతే, మళ్ళీ 4 రోజులు మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ సంవత్సరానికి వస్తారు. వాళ్ళు ఎవరికీ ప్రయోజనం లేదు, జస్ట్ చూపిస్తారు అంతే. ఇదిగో మాకు ఇంత మంచి బట్టలు ఉన్నాయి, మాకు ఇంత మంచి ఇల్లు ఉంది, ఇంత మంచి సోఫాలు ఉన్నాయి, ఇంత మంచి మరి బిల్డింగ్స్ ఉన్నాయి మాకు అని చూపించేసి వెళ్ళిపోతారు. దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఎవరిని కూడా వాళ్ళు ఏమి మరి చదువుకోమని గానో లేకపోతే 10 రూపాయలు సహాయం చేస్తామని గానో పలాని చెయ్యండి రాని గానో ఎవరికేం చెప్పరు. వస్తారు, కనబడతారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అంటే చెట్టుకొకరు పుట్టకొకరాయి. దేవుని బిడ్డ వాళ్ళ జీవితంలో ఎవరి జీవితంలో ఆశీర్వాదం లేదు. కొంతకాలం బాగున్నట్టే ఉన్నారు కానీ ఆ తర్వాత చెదరగొట్టబడ్డారు. ఆ కాల మరణాలు వచ్చేసినాయి వాళ్ళ జీవితంలో. వాళ్ళ ఎవరికి ప్రయోజనం లేదు. ఆ పల్లెటూరు అందరూ ఓహో పలానోళ్ళ పిల్లలు ఎట్లున్నారా అని అనుకోవటమే తప్ప ఎవరు వాళ్ళకి సహాయం చేసిందే లేదు. అందుకే చెబుతున్నా, నీ ధనం నీ దగ్గర ఉంటే అది నీదే, అంతే, అది క్షీణించిపోయేదే. కానీ నీ జ్ఞానం, నీ బలం, నీ శక్తి, నీ టాలెంట్ ఇతరులోకి వెళ్ళినప్పుడు నువ్వు చనిపోయినా వాళ్ళలో బ్రతుకుతూనే ఉంటావు. భౌతికంగా నువ్వు చనిపోయినా ఒక్కొక్కరికి ఎవరికైతే ఇచ్చావో వాళ్ళందరిలోనూ బ్రతుకుతూనే ఉంటావు. నీ జీవితం ఎప్పటికీ కూడా ఎటర్నల్గా ఉంటుంది తప్ప మృతతుల్యమైనదిగా ఉండదు. అందుకే నేర్చుకోవాలి, ఇవ్వటం నేర్చుకోవాలి. మనకున్న జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేకం నేర్చుకోవాలి. అవన్నీ ఇవ్వటం. ఇచ్చే చెయ్యి ఎప్పుడు పై చేయిగా ఉంటుంది, తీసుకునే చెయ్యి ఎప్పుడు కింద అడుక్కునే చేయిగా ఉంటుంది. అందుకని ఇచ్చే చేయిగా మన జీవితం మారినప్పుడు దేవుడు ఇంకా ఇస్తూనే ఉంటాడు, నీకు ఇచ్చే వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు. దేవుడు పరలోకం నుంచి పంపిస్తూనే ఉంటాడు. ఆయన గివర్. నువ్వు ఖాళీ అవగానే మళ్ళీ పంపిస్తుంటాడు. ఒక ఊటను చిమ్మినప్పుడు, ఒక చలము చిమ్మినప్పుడు ఎంత మరలా పరుగులు అన్ని దారుల నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటాయి నీళ్లు. అలాగే నువ్వు ఇచ్చినప్పుడు, నీ జ్ఞానం పంచినప్పుడు నీ జ్ఞానం పెరుగుతుంది, ఇంకంతే పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం గివర్స్గా మారాలి. నీకు ఏదైతే ఉందో, తెలివి ఉందా, జ్ఞానం ఉందా, తలాంత్ ఉందా, ఏదుందో ఇవ్వటం నేర్చుకుంటే నువ్వు దీవించబడతావు. నీ చుట్టూన్న ప్రజలందరూ పరలోకాన్ని అనుభవిస్తారు. నీ చుట్టూన్న ప్రజలందరూ జ్ఞానులు అవుతారు. నిన్ను బట్టి అనేకులు జ్ఞానులు అవుతారు, నిన్ను బట్టి అనేకులు చదువర్లు అవుతారు, నిన్ను బట్టి అనేకులు ఉన్నతమైన వారిగా అవుతారు. అందుకే అటువంటి జ్ఞానాన్ని మనం ప్రభుని ఇవ్వమని అడుగుదాం, ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ చుట్టలో ఉన్న ఆశీర్వాదము తండ్రి, ఈ చుట్టలో ఉన్న దీవెన ప్రభువా, దేవా మాకెంత గొప్పగా నేర్పించావు తండ్రి. మేము ఇచ్చేవారమై ప్రభువా, మేము పంచేవారమై మాకున్న తెలివిని, జ్ఞానమును మాకున్న తలాంతును ప్రభువా ఏదైతే మీరు మాకు ఇచ్చారో మేము ఇచ్చేవారిగా, మీ నామాన్ని ప్రజ్వలింపచేసేవారిగా, మీ నామాన్ని పరిమళ సువాసన వ్యాపింపజేసేవారిగా తండ్రి మా జీవితాన్ని మార్చి నడిపించండి అయ్యా. శక్తితో నింపండి తండ్రి, కృపతో నింపండి ప్రభువా, బలముతో నింపండి ప్రభువా. మా సువాసన సాక్ష్యము వెదజల్లబడాలి తండ్రి. మా బ్రతుకులు అద్భుతాలు జరగాలి ప్రభువా, ఆశ్చర్య కార్యములు జరగాలి ప్రభువా. శక్తితో నింపండి తండ్రి, జీవముతో నింపండి ప్రభువా, ఆత్మతో నింపండి ప్రభువా. మేం బలహీనము కాకుండా తండ్రి, మేం బలవంతులమై మా చుట్టూ వారిని బలవంతులుగా చేయగలిగే శక్తి దయచేయండి. మేం పరిశుద్ధులమై అక్కడే ఆగిపోకుండా తండ్రి అందరినీ పరిశుద్ధులుగా చేయగలిగే భాగ్యం దయచేయండి. మేము ధైర్యవంతులమై, మేము యథార్థవంతులమై అనేకులలో మార్చగలిగే శక్తిని దయచేయండి తండ్రి. మేము దీవించబడాలి, అక్కడే ఆగిపోకూడదు తండ్రి. మా దీవెన వ్యాపించాలి, మా గిన్నె నిండి పొంగి పొరలాలి తండ్రి. మా చుట్టుపక్కల వారందరూ తండ్రి, మా స్నేహితులు, మా నిలవరులు, మా బంధువులందరూ మా జ్ఞానాన్ని చూడాలి, మా పరిశుద్ధతను చూడాలి ప్రభువా. వారు మాలోంచి ఆ ఊటలు త్రాగాలి తండ్రి. మాలో ఉబుకుతున్న ఊటలు అనేకులు స్వతంత్రించుకోవాలి ప్రభువా. మమ్మల్ని పొంగి పొరలే పాత్రగా మార్చండి తండ్రి. నిండిన పాత్రగా కాదు తండ్రి, పొంగి పొరలే పాత్రగా తండ్రి. అనేకులకు పొంగి పొరలే పాత్రగా మా బ్రతుకులు మార్చండి అయ్యా. శక్తితో నింపండి తండ్రి, మీ కృపతో నింపండి నాయన, మీ బలముతో నింపండి ప్రభువా, మీ ఆశీర్వాదముతో నింపండి తండ్రి, మీ జీవముతో నింపండి ప్రభువా, మీ ధైర్యముతో నింపండి ప్రభువా. మీ కృప కనికరిమించి నడిపించండి. మీరు సహాయం చేయమని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం. మీరు అద్భుత కార్యం చేసి నడిపించండి తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా, ధైర్యంగా దత్తపుత్రాత్మతో నింపండి ప్రభువా. తండ్రి మీకు స్తోత్రము నాయన. యేసు ఎలా ఇచ్చాడో ప్రభువా, పరిశుద్ధుల అపోస్తులు ఎలా ఇచ్చారో అలాగే మేము ఇచ్చే కృప మాకు దయచేయండి తండ్రి. శక్తితో, బలముతో, జీవంతో నింపండి, ఆత్మతో నింపండి ప్రభువా. మీ ఆదరణ మాకు దయచేయండి ప్రభువా. సమాధానం దయచేయమని నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. ఇచ్చువారిగా, పై చేయిగా, అనేకులలో జీవించువారిగా ప్రభు మిమ్మల్ని మార్చి నడిపించునుగాక, ఆదరించునుగాక. ఆమెన్, ఆమెన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యలకు కాచుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లబెడలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ పుట్టిన దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.